ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలుకలు మనుషుల్ని కరుస్తున్నాయి. ఇది ఎంత మంచి ప్రభుత్వం అంటే ఇదే కదా మంచి ప్రభుత్వం. 12 మంది బాలికలను కరిచిన ఎలుకలు. గతంలో కూడా నలుగురిని ఇలానే ఎలుకలు కొరికిని. ఇది 2025 సంవత్సరంలో కూడా. అంతకుముందు మీరు చూసారు కదా, గుంటూరులో ఎలుకల కొరికి పసికందు చనిపోయినటువంటి పరిస్థితిని మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూసాం. మళ్ళీ మొన్నటికి మొన్న ఏలూరు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ విద్యార్థుల హాస్టల్లో ఎలుకలు కొరికినటువంటి పరిస్థితి మనం ఆ విద్యార్థులు ఎలుకలు కొరికి వాళ్ళ హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి మళ్ళీ చూసాం. ఈ రోజు 12 మందిని ఎలుకలు కొరికిని. అసలు సిగ్గుందా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈవీఎంల ద్వారా సత్యకుమార్ మంత్రి అయ్యావు. ఇదేనా ఈ రోజు వైద్య ఆరోగ్యం? భ్రష్టు పట్టించారు. అయినా మీకు ఎలుకలకి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి, ఎలుకలకి, హెరిటేజ్ కూడా. ఎందుకంటే అంతకుముందు మీ చౌటప్పల్లోని హెరిటేజ్ ప్లాంట్ లో ఏదైతే ఆ ప్లాంట్ లో ఎలుక చచ్చిపోతే అలానే ఆ పాలను సప్లై చేశారు. జనాలు ఎలా చచ్చిపోతే ఇంట్లో అని చెప్పి ఏదైతే చౌటప్పల్ హెరిటేజ్ ప్లాంట్ లో. ఇప్పుడు కూడా అంతకుముందు కూడా ఎలుకల కొరికి పసికందు చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలుకల కొరికి ఏదైతే హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నాకు తెలిసి ఎలుకలను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వదులుతాడేమో. ఎందుకంటే అంతకుముందు కూడా ఎలుకలను పట్టిస్తే ఎంత డబ్బులు ఇచ్చాడు. ఒకసారి మీరు చూస్తే అనంతపురంలో అయితే బల్లిని పట్టుకుంటే 3,000, ఎలుకను పట్టుకుంటే 10,000, 300 ఎలుకలను పట్టారని చెప్పి 60 లక్షలు డబ్బులు ఇచ్చారు. అంటే ఒక్క ఎలుకను పడితే 20,000 రూపాయలు. అంటే ఇప్పుడు కూడా దానికోసం ఏమన్నా పెద్ద స్కామ్ కి ఏమన్నా తెరలేపోయామేమో. డ్రోన్ అంబులెన్స్లు అంటావు నువ్వు. ఎలుకల కొరికి ఏదైతే విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఎలుకల మీద అటాక్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపడతా ఉన్నాడు. మరొక 100 కోట్లు దీనికి తగలైపోతా ఉన్నాడు. అంతకుముందు దోమల మీద దండయాత్ర అయిపోయింది. ఇప్పుడు ఎలుకల మీద అటాక్ స్టార్ట్ అయింది.